శ్రీ సత్యానుస్కు స్వాగతం. నా పేరు మోహన్. అంబేద్కర్ ఆశయ సాధనం కోసం పునరంకితమవ్వాలని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం శానంపూడిలో రామకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కర్ అని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్కు నిజమైన నివాళి ఆయన ఆలోచనలో ఆచరించడమేనన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయంటే అది ఆయన చలవేనన్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన రామకృష్ణ కమిటీని మంత్రి అభినందించారు. రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడిగా ఇవ్వటం, ఆ రాజ్యాంగ నిర్మాణంలో రచనలో తన జాతికి ఈరోజు ఎవరైతే అనగదొక్కబడుతున్న వ్యక్తులకి భావితరాల దృష్టిలో ఉంచుకొని ఏమేమి హక్కులు కల్పించాలి అనేటువంటి రాజ్యాంగంలో పొందుపరచడం వల్లే ఈరోజు అందరం కూడా ఉన్నత స్థానంలో ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యలో ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఆయన సాధించిన స్థానాన్ని భారతదేశం ఇంతవరకు మళ్ళీ ఎవరు కూడా తిరిగి సాధించలేకపోయారు. అది ఆయన యొక్క మేధస్సుకి చిహ్నం, ఆయన యొక్క కృషికి ఫలితం. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. నేను డాక్టర్ని అయ్యాను. ఈ రిజర్వేషన్ వల్ల కొండైపోయి ఎస్సీ రిజర్వ్ కాన్ఫరెన్స్ అయింది. నేను ఇక్కడ 2009లో పోటీ చేసి ఆ రోజు గెలవలేకపోయాను. కానీ తెలుగుదేశం పార్టీ నన్ను వరుసగా ఆదరించింది. 14, 19, 24లో కొండేపి నియోజకవర్గంలో ప్రజలు మీరందరూ కూడా నన్ను ఆదరించడం వల్ల ఎమ్మెల్యేలే కాకుండా ఈరోజు మంత్రి అయ్యానంటే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉండటం వల్లే. ఇంకోటి, అందరికీ కూడా మనం విద్యుత్తోనే ఏదైనా సాధించవచ్చు. విద్యుత్ చాలా ముఖ్యం. మనకు ఉన్నటువంటి ఫలాలన్నిటి కూడా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సమాజంలో ఇందాకే చెప్పినట్లుగా వసతులు లేని సమయంలోనే అత్యధిక ఉన్నత విద్య చేశారు. ఆయనకి చదివినటువంటి డిగ్రీలు చెప్పాలన్నా కూడా పూర్తి స్థాయిలో నాకైతే అన్నీ కూడా గుర్తులేవు. అన్ని డిగ్రీలు తెలిసినటువంటి చదివారు ఓపికగా. మనకు సౌకర్యాలు మనం చదువుకోవట్లా. సౌకర్యాలు ఉండి ఊర్లోనే స్కూల్ ఉన్నప్పటికీ కూడా మనం స్కూల్ ఎంతవరకు ఉందో ఊర్లో వాళ్ళ స్కూల్ వరకు చదివి మానేసి మిగతా పనులకు వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా చదువుకున్నప్పుడే మనం ఆర్థికంగా ముందుకు రాగలం. అంబేద్కర్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో అవి మనం నెరవేరాలంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం వారి ఆశయాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అవి మనకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా మన ఉన్నతి కోసం తోడ్పడే పథకాలు ఉన్నాయి. వాటి అన్నింటి కూడా మనం ఉపయోగించుకొని ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాం. సమాజంలో ఎవరైతే అన్ని అణగారి వర్గాలు ఉన్నారో, అంటరాంతరాలు ఉన్నారో, వాటన్నిటి రూపుమాత్రే విధంగా వారి కృషి ఫలితం చాలా ఎక్కువ. మనం దాని ఫలితమే ఈరోజు మనం అందరం కూడా అంతే పొజిషన్లో ఉన్నామనే విషయం కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ఉపాధ్యాయులైన, ప్రభుత్వ ఉపాధ్యాయులైన వారి సమస్యలను పరిష్కరించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సమాజానికి ఉపాధ్యాయులు వెలుగు దివిటీలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెస్ట్ టీచర్స్ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి వారి సతీమణి దామచర్ల నాగ సత్యలతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. జిల్లాలో 220 మంది ఉత్తమ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్స్ అవార్డులను దామచర్ల దంపతులు అందజేశారు. తన గెలుపులో
ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులు చేసిన కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా, బెదిరింపులు ఎదురైనా కష్టపడి తన గెలుపు కోసం కృషి చేసిన టీచర్లను మర్చిపోనని, వారికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విజయవాడ వరదల ప్రభావానికి ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయ సహకారాలు అందజేసే పనిలో బిజీగా ఉన్న తాను తన సతీమణి ఇద్దరం కలిసి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు అందజేసేందుకు ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతానని అన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా స్కూళ్ల టీచర్లను సత్కరించారు. ఒంగోలులోని నిర్మలా ఒలింపియాడ్ స్కూల్ టీచర్లు ధూళిపాడ కనకదుర్గ, బాల త్రిపుర సుందరి, అమృతలక్ష్మి, అవినాషిత, సునీత, శ్రీ నేతాజీ హై స్కూల్ టీచర్లు మోహన్, పుష్ప, బిందులను సన్మానించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డు హనుమంతరావు, అధ్యక్షులు కొల్లా మాధవరావు, ప్రధాన కార్యదర్శి జి మల్లికార్జున్ రెడ్డి, ట్రెజరర్ ఎం వెంకటేశ్వరరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జి రంగస్వామిరెడ్డి, జాయింట్ సెక్రటరీ పి నాగేశ్వరరావు, ఈసీ మెంబర్లు జి లక్ష్మణ్, ఎం మల్లికార్జునరావు, ఆర్ లక్ష్మీనారాయణ, శ్రీ నేతాజీ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కని ఇచ్చేటువంటి మీకు ఇవ్వడం, మీతో వారిని ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్న మీరు ధన్యజీవులు. సావిత్రిబాయి చిన్నప్పటి నుంచి చెప్పి పాఠాలు చెప్పి ఒక క్రమశిక్షణగా పెంచి సమాజానికి పంపించేది ఉపాధ్యాయులు. కాబట్టి ఉపాధ్యాయులు అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం. దానికోసమే మనకి ఎప్పుడైతే టీచర్స్ డే వస్తుందో అప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి స్కూల్స్కి కూడా నేను స్వీట్స్ పంపించేవాళ్ళం. ప్రతి టీచర్కి ఇచ్చేవాళ్ళం నా కాన్స్టిట్యున్సీలో ఉండేవాళ్ళకి. మొన్నేమో చేయలేకపోయాం. నేనేమో అక్కడ నాకు ఒక 42-43 డివిజన్స్, 2 డివిజన్స్ అక్కడ కేటాయించారు. ఆడేమో అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు, వరద బాధ్యతలు. మీ అందరూ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈసారి వచ్చేకి ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ లేదు, అందరికి కూడా టీచర్స్కి నా వంతు నేను తప్పకుండా స్వీట్స్ పంపించి మీ గౌరవాన్ని మీకు ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఎలక్షన్లు అప్పుడు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. పట్టాల ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు ఏదైనా చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇది మన ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా మనది అనుకొని ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి. నా వంతు నేను తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీకు మరోసారి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైనా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కలిసేవాళ్ళే. మేము లోకల్గా అన్నీ కూడా కలుస్తూ ఉంటారు. అన్ని సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడా చెప్తూ ఉంటారు. అవి ఏ ఉన్నా కూడా భవిష్యత్తులో ఇంకా ఏది కూడా మనకి ఇబ్బంది లేకుండా నా వంతు నేను, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్కి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ 5 years. అవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలే. అవి కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మేము క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు చాలామంది టీచర్స్ చెప్పారు చాలా ప్రాబ్లమ్స్ అంతా కూడాను. మెయిన్ హౌస్ సైడ్స్ అవనివ్వండి, ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ఎంత నష్టపోయినాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో అంతా చాలామంది చెప్పుకున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా. హెల్త్ కార్డ్స్ ఒకటి మెయిన్ ఇవన్నీ చెప్పారు. ఏదున్నా సరే మీరంతా కూడా ఒకసారి జనార్దన్గా కలిస్తే తప్పకుండా మీ అందరి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. డెఫినెట్గా తీరుతుంది మీ అందరి సమస్యలను. ఏదైనా సరే డైరెక్ట్గా రావచ్చు మీరు, లేకపోతే ఏదైనా అసోసియేషన్ తరఫున వచ్చి జనార్దన్ గారు కలిసి మీరు ఏదైనా ప్రాబ్లం పరిష్కరించుకోండి. మేము ఏదైనా సరే ఎప్పుడైనా సరే గతంలో ఇండైరెక్ట్గా ఉండేవాళ్ళని, కానీ మీ ఎలక్షన్కి ఈసారి డైరెక్ట్గా పాల్గొని మా వంతు మేము కృషి చేసామని చెప్పి మీకు ఈ సభామూర్ఖంగా తెలియజేస్తాం సార్. ఎప్పుడు కూడా మీ వెన్నవెంట ఉండి మీకు అభివృద్ధి మీకు ముఖ్యం కాబట్టి మేము కూడా మీలాంటి వారిని మేము ఎన్నుకోవటం మా యొక్క ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా మీరు ఏ దారిన నడవమంటే ఆ దారి నడుస్తామని చెప్పి మా యొక్క యూనియన్ తరపున మీకు సభామూర్ఖం తెలియజేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సూర్య విద్యా కేంద్రం నుంచి పి నాగవల్లి గారు కార్యక్రమం జరుగుతూ ఉంది. వారందరూ టీచర్స్ దయచేసి నిర్మల లోటస్
హై స్కూల్ రవీంద్ర భారతి యూపీ స్కూల్ అందరూ చెప్పాలి రాష్ట్ర హాస్యాలు. కొత్తపట్నం సముద్ర తీరానికి సుమారు 1500 విగ్రహాలు వస్తాయని వాటిని ఎలాంటి అసౌకర్యం లేకుండా నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కొత్తపట్నంలోని పల్లిపాలెం సముద్ర తీరంలో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా వచ్చే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు పోలీసు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అందరూ సంతోషంగా జరుపుకునే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించిన వారిలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, 1 టౌన్ సిఐ నాగరాజు, కొత్తపట్నం ఎస్ఐ కోస్టల్ పోలీసు పాల్గొన్నారు. కొత్తపట్నం ప్రాంతంలో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టి విగ్రహాలను నడుపుతున్నారని, ఆ సౌండ్ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క కొత్తపట్నం బీచ్కి రావడం జరుగుతుంది. 3వ రోజు, 5, 9 రోజుల్లో నిమజ్జనాలు జరుగుతాయి. కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు, అలాగే స్విమ్మర్స్, లోకల్ పోలీస్ అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్, జనరేటర్, టవర్ పోస్టులు అన్నీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్లాన్ చేశాం. అందరూ ఆర్గనైజర్స్ అందరూ కూడా సహకరించాలి. లోకల్లో ఉన్నటువంటి మత్స్యకార సంఘం కూడా సహకరిస్తుంది. వాళ్ళతో సహకరించి ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని చక్కగా కంప్లీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. సంతనూతలపాడు మండలం తక్కిళ్లపాడు గ్రామానికి చెందిన 30 సంవత్సరాల ఎర్రల సురేష్ అనే యువకుడు ఒంగోలు నగరంలోని రంగారెడ్డి చెరువులో పడి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ప్రతిరోజు స్వగ్రామం తక్కిళ్లపాడు నుండి ఒంగోలుకు బేల్దేరి పని నిమిత్తం వస్తుంటాడని, రాత్రి ఇంటికి రాకపోవడంతో తెలిసిన వారికి అడగగా ఎలాంటి సమాచారం లేదని తెలిసింది. ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి చెరువు కట్టపై వాకింగ్ చేస్తున్న వాకర్స్కు చెరువులో మృతదేహం ఉన్నట్లు కనిపించడంతో వెంటనే 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి పంచనామా నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తి మృతిగా భావించినప్పటికీ సమాచారం తెలుసుకున్న బంధువులు ఆ మృతదేహం తమ బంధువులదని పోలీసులకు తెలిపారు. మృతుడికి వివాహమై పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటనపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలులో ఇంత భారీ ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలులో వినాయక చవితి పర్వదినం నవరాత్రి ఉత్సవాలు ఖర్చుకు వెనుకాడకుండా అత్యంత ఘనంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఒంగోలు గాంధీ రోడ్డు దక్షిణ బజార్లలో శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం ఏర్పాటు చేసిన 33 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డీజే అద్భుతమైన విద్యుత్ కాంతుల వెలుగులలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ విగ్రహాన్ని దర్శించి పూజలు చేశారు. నిర్వాహకులైన విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారిని అభినందించారు. గణేష్ నవరాత్రులను ఉత్సవాల సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు. కార్యక్రమంలో బాలభక్త సమాజం సభ్యులు పచ్చిపులుసు రాము, చుండూరు కిరణ్, కనమర్లపూడి రమేష్, జొన్నలగడ్డ వంశీకృష్ణ, మద్దాలి అయ్యప్ప, పెంట్యాల జనార్దన్, చుండూరి రంగనాథ్, బచ్చు బాసి, కుప్పురావూరు బాలాజీ తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి, అందరు కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఇవాళ విజయవాడలో తుఫాను వల్ల ఎంతోమంది ఈరోజు తిండి లేక కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా ఆ నీళ్లు వర్షం ఏదైతే తుఫాన్ నీళ్ళన్నీ కూడా పోయి నార్మల్ స్థితికి రావాల్సిన అవసరం ఉందని కూడా భగవంతుడు కూడా కోరుకుంటాం మన అందరి ద్వారా. అదేవిధంగా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉంటూ బస్సులోనే నిద్ర చేస్తూ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరి తోడు అవసరం. అలాంటి పరిస్థితులు నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి తన వంతు తను కృషి చేస్తూ మన ఒంగోలు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దగ్గర 35,000 ప్యాకెట్లు లెమన్ రైస్ ప్యాకెట్లు, అదేవిధంగా 20,000 బాటిల్స్ వాటర్ బాటిల్స్, నెక్స్ట్ 10,000 బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా కలిసి అక్కడ పంచడం కూడా చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళా కూడా దగ్గర 1,20,00,000 రూపాయలు మన నియోజకవర్గం నుండి సందా కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఈ తుఫాన్ దాని మీద వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి దాన్ని కూడా రేపు తీసుకెళ్లి 1,20,00,000 రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా అక్కడ ప్రాంతం కూడా బాగుపడాలని మన దేవుని కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన యువత అయితే ఎంతో ఉత్సాహంగా మంచి ఆలోచనతోటి ఈరోజు 32 అడుగులు మన విగ్రహాన్ని పెట్టుకోవటం, దాన్ని కూడా మట్టితో పెట్టడం, అది ఇక్కడే మళ్ళా వాటర్ తోటి నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఫస్ట్ టైం మన ఒంగోలులో మన వాళ్ళ యువత పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా దక్షిణ బజార్లో వేంచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు మాచే 33 అడుగుల మట్టి విగ్రహం స్థాపించి ఉన్నామండి. ఈ మట్టి బంకమట్టిది మరియు గరికతోటి తయారు చేస్తున్నాము. ఈ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. గత 32 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. ఈ సహాయ సహకారాలను ఇచ్చిన భక్తులందరికీ కూడా మాకు ఎంతో రుణపడి ఉంటారు. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడానికి భక్తులందరూ సహాయ సహకారాలు చేస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషల్గా కొత్తగా కూల్ డ్రింక్ సీసాలతోటి, కొబ్బరికాయలతోటి, టీపొడి పొట్టాలతోటి తయారు చేశాము. కానీ ఈ సంవత్సరం పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మట్టితో వినాయకుడిని స్థాపించి ఉన్నాము. ఈ వినాయకుడిని 15వ రోజు అనగా శనివారం 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఇదే స్థానంలో మేము నిమజ్జనం చేశాము. నిమజ్జనం చేయడానికి మేము అనుకున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించవలసుకుంటున్నాం. ఈరోజు 1993 నాటి వినాయక చవితి దినమున ఏదైతే ఈ దక్షిణ బజారంలోని విఘ్నేశ్వర బాలభక్త సమాజాన్ని ఏర్పాటు చేసి ఉన్నామో అదే పర్వదినమున ఈరోజు 32 వసంతముల్లో 33 అడుగుల మహాగణపతి మట్టికి అంటే బంకమట్టితోటి ఈరోజు మహాగణపతిని మన ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామచల్ల జనార్దన్ గారిచే విఘ్నేశ్వర బాలభక్త సమాజం మరియు వెంకటేశ్వర బాలభక్త సమాజం మరియు దక్షిణ బజార్లోని యూత్ ఫోర్సు అందరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము.
ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ మండల స్థాయిలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన సోమవారం తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు సిబ్బంది విజయవాడ వెళ్లారని అన్నారు. ఈ నేపథ్యంలో మీకోసం కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలు రావద్దని కలెక్టర్ సూచించారు. మైదానం ప్రాంత కమ్మరులకు కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దారులు అందిస్తే పేద కమ్మరులకు మేలు జరుగుతుందని రాష్ట్ర కమ్మర జేఏసీ చైర్మన్ కండ్రాతి వెంకట సుబ్బారావు తెలిపారు. ఒంగోలులోని గిరిజన్ భవన్లో రాష్ట్ర కమ్మర తెగ సమావేశం నిర్వహించారు. 1977లో జీవో నెంబర్ 147 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కమ్మర కుల ధృవీకరణ పత్రాలు రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓ స్థాయిలో ఉత్తర్వులు ఉన్నాయి. 1997లో జీవో నెంబర్ 58లో కుల ధృవీకరణ పత్రాలు జారీ ఏజెన్సీలో ఎంఆర్ఓ స్థాయి మైదాన ప్రాంత కమ్మరులకు ఆర్డీఓ పరిధిలోకి తీసుకొచ్చారు. దీని ద్వారా పేద కమ్మర కులస్తులు అన్యాయమైపోతున్నారని అన్నారు. కుల ధృవీకరణ పత్రాల కోసం ఆర్డీఓ దాకా వెళ్లలేక ఎంతో మంది కమ్మర కులస్తులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మైదాన ప్రాంత కమ్మరులకు ఎంఆర్ఓ స్థాయిలో ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు పేరం సత్యం, రాష్ట్ర కమ్మర నాయకులు ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ, దూకేరు ప్రభాకర్ రావు, కండ్రాతి ప్రసాద్, బాళ్ల శ్రీనివాసులు, కండ్రాతి సుధాకర్, చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. కమ్మర సంఘ రాష్ట్ర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ సమావేశంలో మన సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది ఉన్నారు మన కమ్మర కుటుంబాలు. అటువంటి కుటుంబాలుకి మనం ఆ వాళ్ళ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలనే దాని మీదనే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా 1977లో 147 జీవో ప్రభుత్వం వారు ఇచ్చి ఉన్నారు. ఆ జీవోలో రాష్ట్రం మొత్తం కూడా తహసీల్దార్స్లే, మండల రెవెన్యూ ఆఫీసర్స్లే కమ్మర వాళ్లకు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చే అధికారము 147 జీవో నెంబర్ 147 1977లో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1997లో జీవో నెంబర్ 58లో ప్రభుత్వం వారు ఏజెన్సీ వారికి ఎంఆర్ఓ వాళ్ళు మైదాన ప్రాంత వాళ్లకు ఆర్డీఓ ఇచ్చే విధంగా ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే వాటి వల్ల మేము మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి కమ్మరులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎందుకంటే ఆర్డీఓలు అధికారులు ఇస్తున్నారు, కానీ కూడా ప్రాసెస్ లేట్ అవుతుంది. ఆ ప్రాసెస్ వల్ల కొంతమంది కొన్ని సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఇంజనీరింగ్ సీట్లు కానీ, అలానే ఉద్యోగాల్లో కొంచెం కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ నిమిత్తంలో లేట్ ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ మైదాన ప్రాంతాలకు ముఖ్యంగా ఆ జీవోని, గతంలో ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రభుత్వానికి ఒక మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకొని అందరం కూడా ఐక్యంగా ఈ యొక్క కార్యాచరణలో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. గణేష్ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, మేయర్ గంగడ సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నగరపాలక సంస్థ ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంతులతో స్వామివారిని అలంకరించారు. విఘ్నేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు.
స్తుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు శుభమస్తు అనుకొని స్వామివారి దగ్గర అక్షతలు వేయండి. నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. వదిలిపెట్టేసేయండి. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. వదిలిపెట్టేసేయండి. ప్రచోదయాత్ తోమాపోజ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువః సువరో. మమ ఉపాత్త సమస్త దురిత అభివృద్ధ్యర్థం ధర్మార్థ వృద్ధ్యర్థం గోత్రాభి ఆత్మానం చ సంప్రోక్ష తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. తీసుకొని ఒకసారి స్వామివారి గొడుగులాగా ఇలా చూపించండి. ఈ దగ్గర ఉన్నది మామూలు తీసుకొని స్వామివారి విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్యవస్తివతమోరసస్తస్య వాజికి హనః ఉషధీరివ మాతరః తస్మా అరంగమామభోయస్య క్షయాయ జన్మదా ఆదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. పట్టుకొని అమ్మ స్వామివారికి అర్థం నమ్మకాడుకోనండి. ఆనందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానాంతరే ఆచమనీయం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపాపసంభవః త్రాహిమాన్ కృపయా దేవ శరణ గలవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాంచ కరిష్యే. జిల్లా కేంద్రం ఒంగోలుకు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు తుఫానుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీటి ప్రభావంతో కురిసే వర్షాలకు తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఈ ఇబ్బందులను తొలగించాలంటే నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఇటీవల విజయవాడ నగరాన్ని చుట్టుముట్టినట్లే వర్షం నీరు ఒంగోలు నగరాన్ని ముంచేస్తుందనే ఆందోళన ఒంగోలు వాసులను పట్టి పీడిస్తుంది. కొద్దిపాటి వర్షం కురిస్తేనే నగరంలోని ప్రధాన వీధులు శివారు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రధానంగా పోతురాజు కాలువను నల్లవాగు కాలువలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి పోతురాజు కాలువ నల్లవాగు కాలువలు ఉధృతంగా ప్రవహించి కొన్ని కాలనీలను ముంచెత్తడం పరిపాటిగా మారుతుంది. పేర్నమెట్ట నుంచి ఒంగోలులోని పాత మార్కెట్ వరకు కర్నూలు రోడ్డుకు ఉత్తరం వైపునున్న కాలనీలు పోతురాజు కాలువ ప్రభావంతో వర్షం నీటిలో మునక వేయక తప్పడం లేదు. ఏటా తలెత్తుతున్న ఈ ముంపు తప్పించుకునేందుకు పోతురాజు కాలువను ఆధునీకరించాలనే ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాల్చడం లేదు. దాదాపు 62 కోట్ల రూపాయలు పోతురాజు కాలువ మరమ్మతులకు వెచ్చించిన 40 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినా మిగిలిన పనులు ముందుకు సాగటం లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లటం, వీధులన్నీ జలమయం కావటం ఒంగోలు నగరంలో పరిపాటిగా మారింది. పోతురాజు కాలువ పనులు ముందుకు సాగకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి వర్షాలు వచ్చినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రతరం అవుతుంది. ఈ నేపథ్యంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఒంగోలు నగరానికి మురుగునీటి సమస్యను పరిష్కరించే పోతురాజు కాలువ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. అదేవిధంగా నగరానికి మరోవైపు ఉన్న నల్లవాగు ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ వాగు వర్షం నీటికి పొంగటంతో నగరంపై కొంత ప్రభావం పడుతుంది. ఈ మధ్యకాలంలో పోతురాజు కాలువ గత 20 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద సమస్య ఇది. గతంలో 10 సంవత్సరాల క్రితం ఒంగోలు నగరంలో తుఫాను వచ్చిన సందర్భంలో 60% కాలనీలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. నగరం కూడా దాంట్లో భాగంగా ఈ పోతురాజు కాలువ నూతలపాటు దగ్గర అలుగుపారి ఈ సముద్రంలో 21 కిలోమీటర్ల పరిధి కాలువ ఉంటుంది. ఒంగోలు నగరంలో 9 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ 9 కిలోమీటర్ల పరిధిలో 30 కాలనీలు
పేదలు నివసించే కాలనీలు ఉన్నాయి. అందువలన దీంట్లో గతంలో ప్రభుత్వంలో 120 కోట్ల రూపాయలు దీని మీద నిధులు కేటాయించడం జరిగింది. అప్పట్లో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగిపోవడం వల్ల ఎలక్షన్ రావడంతో అది ఆగిపోయింది. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద 69 కోట్లతో మళ్ళీ పనులు ప్రారంభించారు. అయితే ఒక 2 కిలోమీటర్ల వరకు చేసిన తర్వాత 40 కోట్ల రూపాయల దాకా దాన్ని పనులు బిల్లులు చేసుకొని దాని వరకు అంతవరకు వెళ్ళిపోయింది. అది కట్టినది కూడా అంతా కూడా కూలిపోవడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరంలో 20 డివిజన్లు కాలనీలు అన్నీ కూడా మునిగిపోయి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా మనం కూడా ఈ ఆధునీకరించి చేయకపోతే ఒంగోలు నగరం కూడా ఆ విధంగా మునిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు దామంచాల జనార్దన్ గారు పర్యటన చేసి దాని మీద ఒక నివేదిక తీసుకొని మళ్ళీ చేయాలని ఒక ప్రతిపాదనలో ఉన్నారు. అయితే నగరంలో ఈ 30 కాలనీలు ఈ 9 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆధునీకరించి 2 వైపులుగానే రోడ్లు వేస్తే పేదల ప్రజలకి కర్నూలు రోడ్డుకి ఆల్టర్నేట్గా ఈ రోడ్లు 2 ఉపయోగపడతాయి. అదేవిధంగా పేదలు నివాసం ఉంటున్న వారికి జీవనోపాధి కలపడానికి రకరకాల వ్యాపారాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుద్ది. ట్రాఫిక్ సమస్య కూడా నగరంలో తగ్గుద్ది, దోమల సమస్య కూడా తీరుద్దని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్గా తెలియజేస్తాం. ఒంగోలు నగరం మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన మురుగునీటి సమస్య ముబ్బడిగానే పెరిగిపోయింది. నగరంలోకి మురుగునీటిని డంపు చేసే ప్రధానంగా పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. దీంతోపాటు నగరానికి దక్షిణం వైపున ఉండే నల్లవాగును ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. వర్షాలు కురిసినప్పుడు పైనుంచి వాగుల్లోకి వర్షపు నీరు రావడంతో పాటు నగరంలోకి మురుగునీటితో పాటు వర్షపు నీరు కూడా బయటకు వెళ్లాలంటే ఈ 2 కాలువలే ప్రధాన ఆధారం. ఈ కాలువలు పూర్తి స్థాయిలో పూడిపోవడంతో నీరు ముందుకు కదిలే పరిస్థితి లేదు. 2 వాగులు వేరువేరుగా కొద్ది దూరం పోయినప్పటికీ చివరికి కలిసి ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. కాలువ చివరి వరకు ఆక్రమణలు ఉండటంతో సముద్రంలోకి ప్రవాహం వేగంగా వెళ్లే అవకాశం లేక దీని ప్రభావం నగరంపై పడుతుంది. విస్తరిస్తున్న కాలనీలలో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఈ పోతురాజు కాలువ మొత్తం మొక్కలతోటి చెత్తతోటి నింపడం వల్ల వర్షం వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు ప్రధానమైన రోడ్లు మునిగిపోయి షాపుల్లోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం పోతురాజు కాలువ ఆధునీకరణకి శంకుస్థాపన చేసి కొంత పనులు చేసి ఆగిపోవడం వల్ల ఆ వచ్చే నిధులు కూడా వెనక్కిపోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం దీని మీద కేంద్రీకరించి పోతురాజు కాలువ ఆధునీకరించాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీలో మేము కోరుతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆక్రమణలు తొలగించి పోతురాజు కాలువని ఆధునీకరణ చేసి బహుళ ప్రజోదకరంగా ఉండే విధంగా 2 పక్కల రోడ్లు వేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా పోతురాజు కాలువని ఆధునీకరించాలని నగర అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోతురాజు కాలువ చిల్ల చెట్లతోటి అంటే ముళ్ళకంపతోటి చెత్త చెదారంతో మురుగుతో బాగా పేరుకుపోయి చాలా అసహ్యంగా దుర్వాసన వెదజల్లుతూ ఆ రకంగా ఉంది. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఈ పోతురాజు కాలువ పూడినందువల్ల ఈ మురుగునీరంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్లలో చేరుతూ చాలా ఇబ్బందికరంగా ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు విజయవాడ వరదవాడగా ఎలా మారిందో ఒంగోలు కూడా వరదవాడగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పోతురాజు కాలువని ఆధునీకరించండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు పోతురాజు కాలువ గురించి ఈ ఒంగోలు పట్టణ ప్రజలు ఎంత విన్నా కూడా ఎంత విజ్ఞప్తి చేసినా కూడా మొర ఆలకించలేదు. ఈ ఒంగోలు ప్రజల మొర ఆలకించలేదు. ఇప్పటికైనా ఆలోచించి పోతురాజు కాలువని ఆధునీకరంగా చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే కళ్ళు తెరిచి ఇది ఆధునీకరించాలి. అలాగే ఈ బ్రిడ్జి కూడా చాలామంది ఇక్కడ మరి లేబర్ నివసిస్తూ ఉంటారు, చాలా ట్రాఫిక్గా ఉంటుంది. ఈ బ్రిడ్జి కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏమాత్రం ఏమరపాటు కానీ ఉంటే ఆ కాలంలో అటువైపు ఇటువైపు పడతాం కూడా పక్కన సైడ్ కూడా లేదు, అటువైపు ఇటువైపు పడతాం జరుగుతూ ఉండేది. కాబట్టి మురికి కాలంలో పూడికి తీసి మురికి కాలని ఆధునీకరణ చేస్తే రాబోయే కాలంలో వర్షాలు పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒంగోలు ప్రజలకు సురక్షితంగా ఉంటారు. ఒంగోలులో మురుగునీటి పారుదల వ్యవస్థ
పరమానంగా మారింది. 14 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థగా ఆవిర్భవించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి లేదు. దీంతో కొన్ని వీధులు నిత్యం కంపు కొడుతూ ఉంటాయి. చిన్నపాటి వర్షం పడినా మురుగు రహదారులపైకి చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలువల నిర్మాణం పేరుతో ఏటా 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు పురపాలకులు సెలవిస్తున్నా సమస్య శాశ్వత పరిష్కారాన్ని మాత్రం గాలి కొదిలేశారు. నగరంలో మురుగునీటి పారుదలకు ప్రధాన ఆధారమైన పోతురాజు కాలువ ఆధునీకరణను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో 62 కోట్లకు పనులు అప్పగించినా 2 కిలోమీటర్లు కూడా చేయకుండానే కొంతవరకు బిల్లులు చేసుకుని చేతులెత్తేశారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి నగరంలో 80% మురుగును తీసుకెళ్లే పోతురాజు కాలువను ఆధునీకరించేలా, కనీసం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేలా కదలకుంటే నగరానికి మునక ముప్పు తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ తెలుగుదేశం గవర్నమెంటు, ఈ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం తాత్కాలిక మరమ్మతులు చేపిస్తున్నారు. ఇది కొంతవరకు నయం. ఎందుకంటే వర్షం వస్తే భారీగా వస్తుంది నీళ్ళు. ఇక్కడ ఈ నీళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఈ శివారు కాలనీలు కానీ నానా ఇబ్బంది పడి రోడ్లు ఎక్కే పరిస్థితి అది వారి దృష్టిలో ఉంది కాబట్టి ఈ తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఈ పోతురాజు కాలువని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పోయిన గవర్నమెంటు మేం చేస్తామని చెప్పిన ప్రభుత్వం వచ్చినాడే టెండర్లు పిలిచి దానికి 100 కోట్లు కేటాయించారు. కానీ ఈరోజు కూడా కనీసం గుప్పిడి మట్టి తీసింది లేదు, ఒక చెత్త కూడా తీసి బయటేసింది లేదు. అది అట్టనే ఉంది. ఆ డబ్బులు ఏమైనా కూడా ఎవరికి తెలియదు. మేము ప్రజలకు ఏదో మేలు చేస్తున్నాం అని చెప్పని 1,25,000 మందికి మేము పట్టాలు ఇస్తామని చెప్పుకున్నారు ఎలక్షన్కు ముందు. ఆ పట్టాలు ఇచ్చినది లేదు, దాంట్లో వాళ్ళ కాపురాలు ఉంది లేదు, ఈ పోతురాజు కాలువ బాగు చేసింది లేదు. ఇప్పటికైనాను ఈ తెలుగుదేశం గవర్నమెంటు, మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు దీని మీద తక్షణ చర్యలు తీసుకొని ఈ శాశ్వత పరిష్కారం చేస్తారని చెప్పని కోరుకుంటున్నాము. చెత్త చూడండి ఏ రకంగా పేరుకుపోయి ఉందో. ఈ చెత్తను తీసేసి వాళ్ళు అలగాల, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు అలగాల, ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అయినా కానీ ఈ చెత్తని చెదారం తీసేసి ముందు తాత్కాలిక పరిష్కారం ఏదైనా ఉంటే చూపిస్తారని కోరుకుంటున్నాం. కేవలం ఈ కాలువ తీసి ఏదో నీళ్లు పోతున్నాయి అనుకుంటే సరికాదు. మొత్తం కాలువ మొత్తం ఈ షిల్డ్ తీసి పక్కనేసి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చేస్తే ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. నీళ్లు పోవడానికి చెత్త ఫుల్ అడ్డం ఉండిపోయి చిల్ల చెట్లు జమ్ము పిచ్చగా మొలిసి నీళ్లు పోవడానికి ఇబ్బందిగా అయింది. సరే ఇప్పుడు ఏదో కొంచెం తొలగించారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఒక రకంగా పోతున్నాయి. కానీ ఆ చెత్త పూర్తిగా తీస్తే ఆ సైడ్ చిల్ల చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తే నీట్గా నీళ్లు పోతాయండి. లేదంటే చంద్రయ్యనగరు సత్యనారాయణపురం 60 అడుగుల రోడ్డు దాకా తన్ని పారుతాయండి నీళ్లు. ఇబ్బంది పడుతున్నాం. మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది, బాగు చేస్తారని ఆశిస్తున్నాను. మీరు దయచేసి పోతురాజు కాలువని ఇది చేసుకొని మాకు కొంచెం మేలు చేయాల్సిందిగా కోరుతున్నాను. గత కొన్ని రోజుల కిందట కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలబడే పరిస్థితి ఏర్పడటంతో తుఫాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు నగర ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బందికి తెలిపారు. శానిటేషన్ సిబ్బందితో పాటు నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడైతే వర్షానికి నీరు నిలబడతాయో ఆ ప్రాంతాలపై దృష్టి సారించి అడ్డంకులు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 6 కిలోమీటర్ల మేర ఉన్న పోతురాజు కాలువ కట్టపై ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ముందు పోతురాజు కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తే ఆధునీకరణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తగినన్ని నిధుల సమీకరణ జరుగుతుందని, తద్వారా ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని నిర్బంధంగా తొలగించి పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. ఒంగోలు పురపాలక సంఘ పరిధిలో పోతురాజు కాలువ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి వాటర్ డిస్పోజల్కి సంబంధించినటువంటి కాలువ. ఆ కాలువకు అనుసంధానంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని డ్రైనేజీలన్నీ కూడా దానికి లింక్ ఉన్నాయి. చాలా చోట్ల నేను వెళ్ళి చూశాను. కొన్ని చోట్ల నేను వచ్చిన ఈ 2 రోజుల్లో ప్రధాన డిస్పోజల్ పైన ఫోకస్ పెట్టాను. సో ఎందుకు ఈ నీళ్ళన్నీ కూడా కొన్ని చోట్ల ఆగిపోతున్నాయని చూస్తే డిస్పోజల్ ప్రాబ్లం ఉంది. సో ప్రధానంగా పోతురాజు కాలువ నేను అడిగిన ఈ విషయాలు తెలుసుకుంటే నాకు తెలిసింది ఏమిటంటే దాదాపు 9 కిలోమీటర్ల పట్టణ పరిధిలో ఈ కాలువ ఉంటే దాంట్లో ఒక 6 కిలోమీటర్ల వరకు
ఇప్పటికీ రిటైనింగ్ వాల్, ఈ కాంక్రీట్ వాల్ పూర్తయింది. ఇక రిమైనింగ్ 3-4 కిలోమీటర్ల పరిధిలో ఇది కాస్త పెండింగ్ ఉంది, అది పూర్తి చేయాలి. కాకపోతే అది పూర్తి చేయకుండా ఆగిపోవడం వల్ల చాలా చోట్ల ఆ కాలువ కుంచుకుపోయి దాదాపు 120-140 అడుగుల వెడల్పు చేసుకుంటూ వచ్చారు. సో మిగిలిన చోట్లంతా కూడా దాని పరిధి కుంచుకుపోయింది, ఆక్రమణలు జరుగుతున్నాయి. సో అందువల్ల త్వరలో దానిపైన మేము ఈ టౌన్ ప్లానింగ్ తర్వాత ఇరిగేషన్ శాఖతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రెవెన్యూ వారి యొక్క సహకారం తీసుకొని ఈ 3 శాఖల సమన్వయంతో ఎంతవరకు అయితే మరి ఈ కాలువ పరిధి ఉందో అంతవరకు, అట్లాగే కాలువ తర్వాత కూడా మనకు కొంత బఫర్ జోన్ అని ఉంటుంది. సో ఈ బఫర్ జోన్ కూడా ఆక్యుపై చేశారు. సో ఇవన్నీ కూడా మరి తొలగించేసి మనము ఈ కాలువ డిస్పోజల్ ఫ్రీగా వెళ్ళాలంటే దాంట్లో చెత్త చెదారము మట్టి దిబ్బలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్నాయి. వాటిని తొలగించి శాశ్వత ప్రాతిపదికన సో గౌరవ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారితో కూడా డిస్కస్ చేశాము. వారు కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. సో కొంత పని ఇంకా పెండింగ్ ఉంది. సో ఆ పని కూడా పూర్తి చేసేదానికి కావాల్సిన నిధుల సమీకరణ కూడా వారు దృష్టి సారించారు. అందువల్ల అందరి దృష్టి దానిపైన ఉంది పట్టణంలో. సో దానికి త్వరలో శాశ్వత పరిష్కారం చూపగలిగితే మన ఒంగోలు పట్టణంలో ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ బ్లాక్ కావడం కానీ వాటర్ స్టోరేజ్ కావడం కానీ లేకుండా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అట్లాగే భవనాలు నిర్మించుకునేటువంటి వాళ్ళు వారి యొక్క స్వార్థం కోసం డ్రైనేజ్ కాలువలు ఏవైతే ఇంకా చాలా చోట్ల మనం సిమెంట్ కాలువలు కట్టాల్సి ఉంది, అవన్నీ కూడా ఓపెన్ డ్రైనేజ్ ఉంది, కచ్చా డ్రైనేజ్ ఉంది, సిమెంట్ లేదు. అలాంటి చోట్ల పైపులు వేసేసి 2-3 అడుగుల పైపులు వేసేసి 8 అడుగుల కాలువలో ఆ చిన్న పైపులు వేస్తే డిస్పోజల్ ప్రాబ్లం అయ్యి అవి ఇండ్లలోకి తర్వాత వీధుల్లోకి రోడ్లపైకి వాటర్ వస్తుంది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఊరు బయట కొంత నగర శివార్లలో ఉన్నటువంటి సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ వారు ఇలాంటి వాళ్ళు డ్రైనేజ్లు ఆక్యుపై చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకూడదని చెప్పేసి మీడియా ద్వారా ఈ సత్య మీడియా ద్వారా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. గుంటూరు రోడ్లోని బిఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి సుందర మూర్తిని ఏర్పాటు చేసి అర్చక స్వామి వేమూరి శ్రీరామచంద్రమూర్తి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో బిఎంఆర్ అర్జున్ ఇన్ఫ్రా అధినేతలు శంకర్, అర్జున్, సిబ్బంది తదితరులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम धत्तगणविश्वामदेवाः कर्मस्य वाक्यविचित्राः त्रिरङ्गे एतस्माकं स्वाहा सुस्ना पूषा सुवेदाः सुस्ना నాకు డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, నేను తిన కూర్చోండి. బండ్లమెట్లోని శ్వేతార్క గణపతి విగ్రహం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపించారు. శ్వేతార్క గణపతి మందిరం 18వ వార్షికోత్సవం సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. మందిరం నిర్వాహకులు సినీ రచయిత దర్శకులు పసుపులేటి వెంకటరమణ, పద్మావతి దంపతులు పీటల మీద కూర్చొని హోమం జరిపించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. इदं विष्णुवेदक्रमे प्रेधानदशपदं तमो नमस्य भागं सुरे स्वाहा ॐ सहस्रशिर विश्वाभूतानि त्रिपादस्य मृदन्ति विस्वाहा त्रिपादोर्धवदयत्पुरुषः पादोऽस्यासीदाज्ञो ग्रीष्मयुद्धः शरद्धविस्वाहा
सप्तास्यासन् परिधयः त्रिसप्तसेन देवा यजन्त साध्यासयश्चये स्वाहा तस्माद्विज्ञात् सर्वहुतः सम्भृतं पृषदाज्यम् पशुगुस्ताकिश्चक्रे वायव्यानो आरहे तस्मादजस्तस्मात् दजायत स्वाहा तस्मादश्वा अजायन्त एके च भयाततः गावो साव्यकल्पयन् मुखञ्जमस्य गौ बाहू कावूरूपादावच्छेतु स्वाहा मध्यां भूमिर्तिशस्त्रोत्रा तथा लोकागुम् अकल्पयन् स्वाहा वेदस्वाधिपतनिजदास्ते स्वाहा धाता पुरस्ताद्यमुदाजहार चक्रप्रवित्रान् प्रदुषश्चरस्रः तमेवं वित्रान् लोक इहमादयन्तां स्वाहा तममराति यतो निदहाति वेदः सनः परीमहे तन्नो दुर्गः प्रचोदयात् स्वाहा तामन्यवर्णां तमसा स्वलङ्कां दुर्गां देवी परमासुभस्थात् सनः नाकस्य पृष्ठमपि संवसानो वैष्णवीं लोक इहमादयन्तां स्वाहा कात्यास्माकं बोध्यविता तनूनाग स्वाहा अदुरिताग्नि स्वाहा तत्नोषकमेत्योऽध्वरेष सनाच्च होत नव्यस्य सत्सि स्वाञ्चान्द्रविष्णु रणसञ्चरेमा नागस्य पृष्ठमपि संवसानारि धीमहि तन्नो दुर्गा ॐ प्रतिप्रियायै दण्डतर्पणवारिणे स्वाहा ॐ मार्तालयिनायै स्वाहा ॐ साध्वे स्वाहा ॐ श्रीं श्रिये वस्तुवाहन प्राप्तिरस्तु नष्टद्रव्य आगमनता सिद्धिरस्तु तथास्तु अवाद्यम् शतकृष्णस्ते नमः असहस्रकृष्णस्ते नमः अपरेतकृष्णस्ते नमः सप्तविश्वा सप्तर्षे सप्तधान प्रवाणे सप्तहाते सर्वं वयते नाहते सर्वमेनात्मते గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఒంగోలు అంకమ్మపాలెంలోని శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల గణేష్ విగ్రహం నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ నుండి తీసుకువచ్చిన లక్ష్మీ గణపతి విగ్రహం కనువిందు చేస్తుంది. దీంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలు నందీశ్వరుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. లక్ష్మీ గణపతి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ప్రజలు తరలివచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రారంభించిన మొదటి రోజే వేలాది మంది లక్ష్మీ గణపతి విగ్రహాన్ని దర్శించుకోవడం విశేషం. శ్రీకృష్ణ గణేష్ కమిటీ సభ్యులు జడా వెంకటేష్, ద్వారకా, జడా సుజన్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ సత్య ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒంగోలు యమనపాలెంలో అంకమ్మపాలెంలో ఉన్నాము. గతం కంటే భిన్నంగా అద్భుతమైన సెట్టింగ్ వినాయక చవితికి సంబంధించి ఇక్కడ యూత్ శ్రీకృష్ణ యూత్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు చూస్తూ ఉండండి. కేదారీనాథ్ సెట్టింగ్ తోటి ఇక్కడ అద్భుతమైనటువంటి సెట్టింగ్ వేశారు. దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి ఈ సెట్టింగ్ వేయటంలో వీళ్ళ కమిటీ వాళ్ళు బాగా కృషి చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇంకా ప్రారంభం కూడా కాలేదు. ఇప్పటికే ప్రజలు భక్తులు విపరీతంగా తండోపతండాలుగా ఈ దృశ్యాన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు. మనం లోనకి వెళ్ళి చూద్దాం దీని విశేషాలు, ఈ విగ్రహం విశేషాలు మనం లోనకి వెళ్ళి వీక్షిద్దాం. జనం కూడా చాలా ఎక్కువ వచ్చి సెల్ఫీలు కూడా తీసుకుంటా ఉన్నారు. చూస్తూ ఉంటే మనందరం. సార్, ఎలా ఉంది ఈ విగ్రహం? చూడటానికి ఆనందంగా ఉంది. ప్రజలను గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అన్నట్టుగా అభయం కనబడుతున్నట్టుగా ఉంది. అలంకారం మాత్రం బాగానే ఉంది. బాగుంది. నేను తమిళ వాళ్ళ, ఎప్పుడు వర్షం ఇక్కడ నేను వస్తాను.
బాగుంది. మీరు ఏం చేస్తుంటారు మీరమ్మా? నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కుస్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. అదే దాదాపు ఒంగోలు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ అంకంపాలెంలో ఈ విగ్రహాన్ని చూడండి, మీరే చూడండి, ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అది ఇంకా ప్రారంభం కాకముందే టెంకాయ కొట్టి చేయడంతో ఆల్రెడీ సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది, చూస్తూ ఉంటుంటే అట్లానే చూడాలనిపిస్తూ ఉంటుంది స్వామివారిని. ఎలా ఉంది విగ్రహం? బాగుంది. మీకేమనిపిస్తూ ఉంది? ఇక్కడ రామేశ్వరంలోని శ్రీ రామేశ్వరుడు, అలాగే వైద్యనాథుడు జార్ఖండ్ సంబంధించి ఇక్కడ జార్ఖండ్లో ఉన్నటువంటి వైద్యనాథుడు, అలాగే భీమశంకరుడు ఎక్కడి నుంచి అంటే ఢాకని సంబంధించి అక్కడ ఉన్నాడు భీమన శంకరుడు. అలాగే మనం అమరేశ్వరం నుంచి ఓంకారేశ్వరుడు శివలింగాలు, శ్రీ మహంకాళేశ్వరుడు ఉజ్జయిని, సౌరాష్ట్ర నుండి శ్రీ సోమనాథుడు శివలింగాల్ని ప్రతిష్ఠించడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. చూస్తూ ఉన్నాం, ప్రజలు కూడా తండాలుగా వస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే చూడడానికి. హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తరలించడం అంటే చాలా కష్టతరమైనది. ఎలా తీసుకురాగలిగారు? ఎలా అంటే ఇప్పుడు డీసీఎం వ్యాన్స్ ఉంటాయి కదా, లో బెడ్ డీసీఎం వ్యాన్స్ తీసుకొని వాటి ద్వారా తీసుకొస్తాము. అదే బొమ్మ బుక్ చేయడానికి ఆల్రెడీ 3 నెలల ముందే బొమ్మ బుక్ చేస్తాము. బొమ్మ బుక్ చేసిన 3 నెలల తర్వాత మనకు డెలివరీ ఇస్తారు. ఇప్పుడే చూడండి, భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు. భక్తులు విపరీతంగా వస్తున్నారంటే మీరు పడిన కష్టం దాదాపు ఈ క్షణమే మర్చిపోయేటట్లా ఉంది. ఎలా ఉంటుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఈ కష్టానికి ఇలా వాళ్ళు వచ్చి మనకి బాగుంది అన్న ఒక్క మాటతోనే ఈ కష్టం అంతా మర్చిపోతాం. అంతకన్నా ఉంది. బాగుంది, బాగుంది. మీరు ఆల్రెడీ చూసుకుంటానే దండం పెట్టుకుంటానే వస్తున్నారు. జనాలు రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది. మీ కమిటీలో ఎంతమంది ఈ కమిటీలో ఉన్నారు? ఈ కమిటీ కృషి ఎంతవరకు? ఈ కమిటీ మెయిన్ వచ్చి మాకు ఫస్ట్ జడా వెంకటేష్ మా అన్నగారు, తర్వాత నేను, మా తర్వాత వీళ్ళందరూ మాకు సహకరించిన ద్వారకా అందరూ సహకరించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళని చూస్తూ ఉంటే ఇప్పటికే మనం పిలవకుండానే మనం ఇంత దాదాపు ఇప్పటికే 200-300 మంది మనం ప్రారంభించిన 200-300 మంది విగ్రహాన్ని చూసి తన్మయత్వం చేస్తుంటాం. సెల్ ఫోన్లు తీసుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం, ఆల్రెడీ దండాలు పెట్టుకోవటం. నిజంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే శివలింగాలు, దేశంలో ఉన్నటువంటి శివలింగాలన్నింటినీ, ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటినీ ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది నిజంగా గొప్ప విషయం. శ్రీకృష్ణ గణేష్ కమిటీ వాళ్ళు లక్ష్మీ గణేష్ విగ్రహాన్ని దాదాపు 22 ఫీట్స్ ఉన్నట్టు విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, అది కూడా అద్భుతంగా ప్రతిష్ఠించటం. ఈ వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు బయట చూడడానికి ఇక్కడ లోన చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది. వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. లింగాలన్నింటినీ ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది నిజంగా గొప్ప విషయం. వారం నవరాత్రులు ఉంటాయి కదా, వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఒంగోలు బైపాస్ సెంటర్లోని చీమకుర్తి కంటి హాస్పిటల్ పక్కన ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సాయినాట్య కళాభారతి చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, నీరుకట్టు ప్రసాద్, కొండారెడ్డి వెంకటప్పారావు, చలవది శ్రీనివాసరావు, గోలిపేట సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీప్రదం
గణపతి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నాం. అలాగే గణపతి నవరాత్రి శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ప్రతిష్ట 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో బైపాస్ సెంటర్లో అత్యంత వైభవోపేతంగా ప్రతిరోజు కల్చరల్ మిషన్ ప్రోగ్రామ్స్ పెట్టి స్వామివారికి నిత్య కార్యక్రమాలు, పూజ, అర్చన, అభిషేకాలు అది కూడా ఘనంగా జరుపుతున్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం మేము అన్నదాన కార్యక్రమం కూడా ప్రసాదం అందరికీ అత్యంత 500 మందికి పెడతాం. అలాగే కల్చరల్ మిషన్ ప్రతిరోజు సాయంత్రం పూట 6 గంటలకు ప్రారంభమై 8:30, 9 గంటలకు క్లోజ్ చేస్తాం. ఆ ప్రోగ్రాం కూడా అంటే మేము అవి కూడా పెట్టకుండా కల్చరల్ మిషన్ అంటే కల్చరల్ లాగా ఆధ్యాత్మికంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కూచిపూడి, నృత్యకీర్తన, భరతనాట్యం ఇలాంటివి, కోలాట బృందం ఇలాంటివి అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటాం. గణపతి నవరాత్రి మహోత్సవాలు ఇలాగే ముందు కూడా జరుపుకోవాలని గణపతిని ప్రార్థన చేస్తూ శ్రీ శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి. ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తూ సహాయ సహకారాలను అందించడంలో విజయవంతమైందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. చీరాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ బురద జల్లే రాజకీయాలు మానుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరారు. వరదల్లో 33 మంది మరణించారని, 275 పశువులు, 60,000 కోళ్లు, 4,000 కిలోమీటర్ల రహదారులు, దాదాపు 1,90,000 హెక్టార్ల వ్యవసాయ పంటలు నాశనమయ్యాయని తెలిపారు. వరద బాధితుల సహాయార్థం ఆధునిక టెక్నాలజీ అయిన డ్రోన్లు, హెలికాప్టర్లు, ఫైర్ ఇంజిన్లు, జేసీబీలు, ట్రాక్టర్లను ఉపయోగించి యుద్ధ ప్రాతిపదికన బాధితుల కుటుంబాలకు తోడ్పాటును అందించారని అన్నారు. సమావేశంలో మానవతా అధ్యక్షులు ఏ నాగ వీరభద్రాచారి, విశ్రాంత ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి, విశ్రాంత ఏసీపీ కట్టరాజ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సమీపంలో బుడమేరు వరదతో దాదాపు 3 లక్షల మంది అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇల్లు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, మనుషులను కోల్పోయారు, వారికి ఉన్న వాహనాలు, ఎలక్ట్రికల్ పరికరాలు అన్నీ కోల్పోయారు. వీటితో పాటు లంక గ్రామాల్లో దాదాపు 1,80,000 హెక్టార్ల భూమి సర్వస్వం కోల్పోయింది. అందులో కౌలు రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ లెక్కేసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ నష్టం ప్రధానంగా మనం ప్రకృతిని సక్రమంగా ఉపయోగించుకోకుండా ప్రకృతిని అనేక రకాలుగా ఇబ్బంది చేయడం వలన జరిగిన నష్టంగా భావిస్తూ ఉన్నాను. నీటి ప్రవాహానికి అడ్డుకట్టలు వేసి ఆక్రమాలు చేసి కబ్జాలు చేసి తద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం ద్వారా బుడమేరు అంత వేగంగా ప్రవహించి ప్రజలకు నష్టాన్ని కలిగించింది. సుమారు 15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో వెళ్లాల్సిన బుడమేరు అధిక వర్షాలతో 45,000 క్యూసెక్కుల కన్నా అధికంగా నీరు ప్రవహించడంతో ఆ నీరు ఇళ్ల మధ్యకి చేరింది. గత 7-8 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 24 గంటలు అక్కడే ఉండి రోజుకు 2-3 గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా సమయం అంతా కూడా అధికారుల్ని, స్వచ్ఛంద సంస్థల్ని, పారిశ్రామికవేత్తల్ని అందరినీ కదిలించి ఎక్కువ నష్టం జరగకుండా నష్టపడిన వారికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ వారికి అనేక సౌకర్యాలు కల్పిస్తూ వారి బాధని తగ్గించడం జరిగింది. కొమరోలు మండలం నల్లగుంట్ల గ్రామంలో ఎంపీటీసీ వెంకటేశ్వర రెడ్డి ఇంట్లో రాత్రి దొంగలు పడి బంగారం, నగలు, వెండి, నగదు అపహరించారు. అలాగే ఆ పక్కనే ఉన్న మరో వ్యక్తి ఇంట్లోని వెండి వస్తువులు దోచుకున్నారు.
బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సబ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు క్లూస్ టీం అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యానసులో నేటి మాట, పదునైన ఆయుధం కంటే క్షణకాలములో వచ్చే కోపమే మనిషికి అత్యంత ప్రమాదకరం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.